ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అంటే ఇంకొకటి కూడా ఉంది సార్. ఇప్పుడు మీరు నార్మల్గా ఒక సుభాష్ గారి సినిమాల్లో కానీ లేకపోతే ఎన్ఎన్సిపి సినిమాల్లో కానీ ఒక ఫార్మేట్ ఉంది మీకు. మీరు ఇందాక అన్నట్టుగానే ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఇమోషను, సెంటిమెంటు, హీరోయిజం, ఇవన్నీ కూడా మీరు ఇదే ట్రావెల్లో ప్రతి సినిమాతోని మీరు ఇంప్రెస్ చేస్తున్నారు ఆడియన్స్ని, ఆడిటోరియంస్ని. ఏమండి? అవునండి. అది మీకు స్ట్రగుల్ అనిపించట్లేదా సార్? స్ట్రగులే యాక్చువల్లీ. ఇదే ఛాలెంజ్ అండి. నేను ఎటో వెళ్ళి సార్ కొన్ని సినిమాలు ఉంటాయి, నేను ఆడియన్ని చీట్ చేయలేను సార్. నేను ఓకే, చాలా సింపుల్ సార్. కొన్ని ఇది వాడుతూ ఈ రోజున్న కాంటెంపరీగా అలా టచ్ చేస్తే ఒక సొసైటీని, ఒక 18 to 21 years వాళ్ళని, 16 to 21 years వాళ్ళని చీట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అవును. ఒక చిన్న బాండింగ్స్ పెడితే కళ్ళ ముందే కొన్ని సినిమాలు చూసాం. అది చాలా ఈజీ సార్. నాకు ఒక బాధ్యత ఉంది, నేను ఎలా పడితే అలా చేయనండి వాటిలో. నేను వెళ్ళే ఫార్మాట్లో అయినా సరే సార్, గ్యారంటీ ఇలాంటి అద్భుతమైనవి తీసుకొచ్చే కూర్చోబెడతాను. మీరు భద్రాలాగా తులసి ఉండదండి. అవును. తులసిలా సింహం ఉండదండి. సింహాల దమ్ము ఉండదండి. ఎందుకో ధనామని అందరూ ఒకే సెక్టర్ ఒకే అంటారు. నాకు ఐడియా లేదు. నేను అలా అనలేదు, మామూలుగా అనేది కూడా. దమ్ములాగా మీకు లెజెండ్ ఉండదండి. లెజెండ్ తర్వాత సరైనడు క్వైట్ కాంట్రాస్ట్ అండి. దాని తర్వాత జయ జానకి నాయక. ఈ రోజైనా చూడండి సార్, మీరు చాలా కొత్త ఇది ఉంటుంది. అంటే ఒక అమ్మాయిని నేను లవ్ చేశానంటే ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నేను బాగుంటానని అర్థం. అలాంటి అమ్మాయి తప్పనిసరి పరిస్థితుల్లో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా నేను లవ్ చేస్తుంది, నేను ఇష్టపడుతూనే ఉంటా. కానీ వెంటనే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందని తిట్టను. అలాంటి అమ్మాయి టక్మని వీడియో రోడ్డు మీద ఉంది. ఈరోజు నేను వెళ్ళి పక్కన నిలబడతా, ఏంటి నీ సమస్య? ఎందుకంటే ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నా లైఫ్ బాగుంటుందని ఫీల్ అయిన వాడిని. ఆ అమ్మాయి ఈరోజు ప్రాబ్లం ఉంటే నేను ఎందుకు వదిలిపెడతాను? వీడి పక్కనే నిలబడతాను. సో అలా దేనికదే నేను ఒక ఇది ఇచ్చుకుంటూనే వెళ్ళానండి. మీరు ప్రతి దాంట్లోని మీదైన ఒక క్లారిఫికేషను, మీదైన ఒక ఎక్స్ప్లెనేషను, మీదైన ఒక ఎక్స్ప్రెషను ప్రతి సినిమాలో ఉండే. లేకపోతే ఆడియన్స్ అమాయకులు కారండి. అంతే కదా, మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని మోయడానికి. అంతే కదా సార్. ఎందుకంటే పైగా ఈ రోజున సినిమా అన్నది బాగా ప్రపంచవ్యాప్తం అయిపోయి, ఈ 2 ఏళ్ళు కరోనాలో ఇంటి దగ్గర ఉండి ప్రపంచ భాషల సినిమాలన్నీ చూశారు. మనం బాగా ఎడ్యుకేట్ అయ్యారు, బాగా ఎన్లైటన్ అయ్యారు. ఇదేంట్రా ఈ సినిమా అనేస్తున్నారు. ఈ మధ్య ఎన్ని సినిమాలు పోయేశారు అలాగ మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర. అవునండి. హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్సే పోయాయి. అవును. బట్ మీ సినిమా మళ్ళీ మీరు ఒక ప్యాటర్న్తో వచ్చి అసలు అన్మ్యాచింగ్, నేను అనగలను ఈ మాట యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా. నేను ఆ మాత్రం ప్రివిలేజ్ ఉంది నాకు. అదేంటంటే అతనికి మీకు అసలు యాక్చువల్గా పొసగదు. ఎవరికి? రామ్కి మీకు. ఓకే, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, 100% ఎనర్జెటిక్ బాయ్, కష్టపడి చేయాలన్న అది ఉన్నవాడే, కాదని లేదు. కానీ మీరు ఒప్పించడానికి, దాన్ని మెప్పించడానికి పడ్డ కష్టానికి ఈ రోజున మీకు ఫలితం దక్కింది. కానీ దాంట్లోనే మీకుండే స్ట్రగుల్ మీకు 100% ఉంటుంది. 100% సార్. ఏమండి? కష్టపడకుండా స్ట్రగుల్ లేకుండా పైకే రావు సార్. అవును, పడ్డామని చెప్పకూడదు. ఇది వేరు. ఇప్పుడు మీరు బాలకృష్ణ గారి సినిమాకి అఖండకి పడ్డారు, ఎందుకంటే మీరు నాతో చెప్పడం నాకు గుర్తుంది. అప్పుడు ఇది 2వ క్యారెక్టర్ ఏంటంటే మంచి క్యారెక్టర్ అండి, నేను చెప్తాను మీరు చూద్దరు కానీ అని చెప్పారు. చెప్తే ఏంటి ఆ క్యారెక్టర్ని ఎప్పుడు చెప్పలేదు మీరు నాకు. అవునండి. ఏమండి? అవునండి. బాలకృష్ణ గారి సినిమాకి మీరు స్ట్రగుల్ అయ్యారు అంటే ఆయన స్పాన్ వేరు, ఆయన తాలూకా రేంజ్ వేరు, ఆయనకుండే క్యాన్వాస్ వేరు. అవునండి. కాబట్టే కదా మీరు ఆ అఖండలో అఘోర క్యారెక్టర్ని మీరు అవునండి ఎక్స్పెరిమెంట్ చేయగలిగారు. ఇప్పుడు ఇందులో ఇన్ జనరల్గా అంటే నేను ఒక డైరెక్టర్గా, మీరు ఒక కథ రచయితగా, మీరు ఈ సినిమాని ఈ విధంగా అటువంటి హీరోతో ఒప్పించడానికి ప్రత్యేకమైన ఛాలెంజ్ ఏదైనా మీరు ఫేస్ చేశారా? అంటే ఇది ఇలా ఎక్కడైనా చిన్న స్ట్రగుల్, ఇది ఎలా నప్పించాలి, ఇది ఎలా ఒప్పించాలి, ఇలా అయితే ఒప్పుకోరేమో అన్న పాయింట్లో ఎక్కడైనా మీరు టఫ్గా ఫీల్ అయ్యారండి? అలా ఆ టఫ్నెస్ ఇప్పుడు అంత ఇది రాదు సార్. ఎందుకంటే ముందు నుంచి అసలు క్లారిటీ ఉంటుంది సార్. అసలు ఈరోజు 30 షాట్లు తీస్తున్నామంటే 30 ఉంటుంది ఆ సీన్లో. 31 షాట్ కూడా తీనండి. నాకున్న అలవాటు మొత్తం అంతా క్లియర్గా ఉంటుందండి ప్రతిదీ. సో ఒకసారి నమ్మి దిగాను సార్. తప్పైన ఒప్పైన నమ్మి దిగినప్పుడు గ్యారంటీ ఒప్పే చేస్తాం సార్. అది అంతేనా? అంతేనండి. అబ్బాయి ఏం కాన్ఫిడెన్స్ మీకు నిజంగా, రియల్లీ. అంటే ఈ జర్నీలో ఇప్పటి వరకు మీరు భద్రత దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే కనుక మీ సక్సెస్ పర్సంటేజ్ అయితే ఉందో అది మీరు పడ్డ కష్టానికో లేకపోతే మీ హార్డ్ వర్క్కో అది మ్యాచ్ అవుతున్నదండి? డెఫినెట్లీ అండి. డెఫినెట్లీ సార్.
తప్పకుండా మ్యాచ్ అవుతూనే ఉందండి. ఓకే, అంటే మీరు యూఆర్ హ్యాపీ విత్ ది సక్సెస్ పర్సెంటేజ్ ఆఫ్ యువర్ గ్యారంటీ అండి, గ్యారంటీ అండి. అంటే మీరు నార్మల్గా ఏ రేంజ్ సక్సెస్ అని మీకు చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ఎవ్వరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు, మీరు చెప్పుకోవాలంటే మీరు ఏ రేంజ్ సక్సెస్ అని చెప్పుకుంటారు సార్? సార్ నేను 100% ఉన్నాను సార్. అంతేనా? 100% ఉన్నాను సార్. ఓకే. మీరు ఏదైనా ఒక సినిమా నాకు చెప్పి ఆ సినిమాకి వెళ్ళి మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, సినిమా అది ఈ రోజు వెళ్ళి చూడండి. ఓకే, గ్యారంటీ మీరు కరెక్టే అనుకుంటారు. ఓకే, 5 ఉంటుందండి. అవునా? అంటే బేసిక్గా అసలు మీరు సినిమా అన్న తర్వాత మీ దాంట్లోని ఇప్పుడు ఇందులో కూడా బాగా ఇమోషనల్గా వెళ్తుంది. దాంట్లో రాము ఆ తోటలోని పంట పొలంలో కూర్చుంటే ఆ అమ్మాయి వెనకట్ల నుంచి కర్ర పట్టుకుని వస్తుంది, ఆ సీన్ ఉంది, బెత్తం పట్టుకుని వస్తుంది కదా. అంటే మనం ఆ సీన్ ఎక్స్పెక్ట్ చేయం అసలు యాక్చువల్గా. అప్పటి వరకు నడిచిన ఇమోషనల్ బ్లాక్ వేరు పట్మని ఒక లైట్ రేన్గా ఒక సీన్ స్టార్ట్ అవుతుంది. అవునండి. మీకు అసలు ఎంటర్టైన్మెంటా, యాక్షనా, ఇమోషనా, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంటా, ఏదంటే మీకు ఎక్కువ ఇష్టం అండి? ఓకే, డైరెక్టర్గా మీరు అన్నీ చూపించాలి, అది వేరే విషయం. ఇప్పుడు మీరు అడిగింది అక్కడికి వద్దామంట ఒకసారి. ఏది ఒక్కసారిగా ఎమోషనల్గా వెళుతూ హీరోయిన్ ఫట్మని ఒక చిన్న కర్ర పట్టుకొని నన్ను కిడ్నాప్ చేసి తీసుకొస్తావరా, నువ్వు వచ్చి ఇక్కడ హ్యాపీగా కాఫీ తాగుతున్నావా, చెప్తాను ఈ సంగతిని, కర్ర తీసుకొని వస్తుంది కదండి, అదే కదా మీరు చెప్తాను. అవును. అంత ఎమోషనల్లో వెళుతూ ఎందుకు మధ్యలో బ్రేక్ చేస్తామంటారండి? వాళ్ళిద్దరూ క్లైమాక్స్, ఇక లీడ్ టు క్లైమాక్స్ వెళ్ళబోతుంది. సాంగ్ తర్వాత ఇంకా క్లైమాక్స్ వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు వీళ్ళకున్న పేరేంటండి? ఆ అమ్మాయి నిన్నగాక మొన్న చేసిన సినిమా ఏంటి, ధమాకా అనే సినిమా చేసింది. ఆ అమ్మాయికి వచ్చిన పేరేంటి? బాగా చేసింది కాదు, డాన్స్ బాగా చేసింది, ఎనర్జెటిక్గా చేస్తుంది అని. రామ్ కూడా ఆల్రెడీ ఎనర్జెటిక్ హీరో అని చెప్పి మీకు తెలియందే కాదు, అది అంతా యూనివర్సల్. సో వాళ్ళిద్దరిని పెట్టుకొని నేను మామూలుగా వదిలేస్తే బాగోదండి. ఏదో నీ చుట్టూ ఫస్ట్ హాఫ్లో ఒక్క సాంగే వాళ్ళిద్దరి మధ్యలో ఉంది కాంబినేషన్. సో మామూలుగా వదిలేస్తే కాదు, ఇద్దరు ఎనర్జీ పర్సన్స్ మాట్లాడుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఇది చేసి కోనసీమలో కూర్చోబెట్టి అది తీయడం జరిగిందండి. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం కోసం వచ్చింది. నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, మ్యూజిక్ కావాలి, అది కూడా మామూలు మ్యూజిక్ పనికిరాదు. అలా కాదు, బీట్లో ఇది ఉండాలి, దీనిలో ఇది ఉండాలి, దీనిలో ఇది పక్కన ఉండాలి, ఊపితే 2 షర్ట్లు ఊగాలి, నీ దమ్ము ఉందా, దమ్మ చూస్తావా పద అంటే సాంగ్ మీద ఓపెన్ చేస్తాం సార్. అది ఒక ఎనర్జీ బ్యాలెన్సింగ్ అండి. అంతే, ఎనర్జీ బ్యాలెన్సింగ్. క్లైమాక్స్లోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి హై ఇచ్చి అక్కడి నుంచి ఇక క్లైమాక్స్ అంటే ఎవరు వెనక తిరిగి చూడటానికి కూడా కుదరదు. అవును, అంత స్పీడ్ ఉంటుంది. తర్వాత మీరు సినిమాల్లోని అంటే ఇది ప్రూవ్డ్ రికార్డ్ అనుకోండి, జగతి బాబుని తీసుకొచ్చి అతను ఎన్నోసార్లు చెప్పాడు, అవును నా కెరీర్కి టర్ను అసలు నేను అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నాను కూడా చెప్పాడు కొన్ని ఇంటర్వ్యూస్లో. అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండి? ఎక్కడో అంటే మరుగున పడిపోయారని నేను అన్నగాని, బట్ లైమ్ లైట్లో ఉన్న ఆర్టిస్టులు అయితే మాత్రం కారు. అవునండి. ఇప్పుడు సపోజ్ సార్ ఇందులో దగ్గుబాటి రాజా గారు ఉన్నారు. అదా నేను అసలు తన గురించి అడుగుదాను. అలాగే మన గౌతమి గారు ఉన్నారు. అవును. ఏం లేదు సార్, హీరో గారికి ఒక హీరోకి ఒక ఫాదర్, ఒక క్షత్రియాస్ ఫ్యామిలీ కావాలి. సో ఒక షార్ప్ నోస్, ఒక మంచి ఫోర్ హెడ్, ఆ మాటకు విలువ, మనిషిని చూస్తే ఒక సాఫ్ట్నెస్. ఆ సాఫ్ట్గా ఉన్నవాడే తన ఫ్రెండ్ కోసం, అంటే ఒక బిజినెస్ టైక్వాన్, ఏ కల్మషం లేకుండా అతని కూతురు పెళ్ళికైనా వచ్చి మామూలుగా తనతో పాటు ఉంటూ తన ఇది పెంచినవాడు. అరే నా పిల్లల పెళ్ళి నీ చేతుల మీదుగా జరగాలరా అని అంటే, నా కొడుకున్నాడరా, వాడు ఉంటే అన్నీ జరిగిపోతాయి అని చెప్పి నేను నీ కూతురు పెళ్ళి చేస్తాను అని మాట ఇచ్చినవాడు, అక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణం ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉరిశిక్ష పడి డాటర్ దీనిలోకి వెళ్ళిపోయి వైఫ్ సూసైడ్ చేసుకొని ఇన్ని అయిపోయి ఉన్నప్పుడు ఒక సామాన్యుడు లెగిస్తే థియేటర్ ఒక్కసారిగా అలా చూడాలి అని అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా చేస్తారని చేయరని కాదు, ఒక కొత్త లుక్తో ఉండే ఒక యాంబియన్స్ సపోర్ట్ వేరేగా ఉంటుందండి. సాదాగా ఉండాలి మనిషి, ఇమేజ్ క్యారీ చేయకూడదు. అప్పటి వరకు మామూలుగా ఉండి అతను లెగిస్తే ఇంకోలా ఉండాలి. సో దగ్గుబాటి రాజా గారు ఎక్కడ తగిలారంటే నాకు అక్కడ తగిలారు. ఫస్ట్ నుంచి ఆయన చాలా సాఫ్ట్ సినిమాలు. అవును. అలాంటి ఆయన ఒక్కసారి లేచి కొడుకుని పిలిచి నువ్వు చచ్చిపో, నాకు ఇబ్బంది లేదు, కానీ వాడిని గెలిపించే చచ్చిపోవాలి. నా బిడ్డ బాగుండాలని ఆశీర్వదించాడు వాడు, నా బిడ్డలు బాగున్నారు, వాడి బిడ్డలు బాగుండాలని నేను ఆశీర్వదించా, మరి ఉండాలిగా.
చెయ్యి అంటే కొడుకు ఏం చేశాడనేది సినిమా అండి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఏంటంటే ఇది పలకాలి అని అంటే ఒక కొత్త దీని నుంచి వస్తే ఉంటే ఆడియన్ ఫీల్ అయ్యే ఒక కొత్తదనానికను ఒక ఫ్రెష్ లుక్ కను మామూలుగా ఉండేదానికి వేరేగా ఉంటుందండి. అదే నటించి ఒప్పించాలి. ఇక్కడ ఏం లే, అతను స్క్రీన్ మీదకి రాగానే కొత్తగా ఉంది, దాన్ని లేపుతామండి. ఇక మనకేం కావాలో దాన్ని చేసుకుంటూ వెళ్తాం సార్. మీ సౌకర్యం కోసం మీరు లేదండి, ప్రేక్షకులకి ఫ్రెష్నెస్ ఇవ్వడం కోసం. ఓకే, నాట్ చేసే సౌకర్యం అండి. సౌకర్యం అయితే నాకు సీనియర్సే ఇక్కడ వాళ్ళే కరెక్ట్ అండి. ఓకే, సీనియర్సే కరెక్ట్ అండి. నా సౌకర్యంగా నాకు చాలా హార్డ్ ఉంటుందండి అది. ఆయన అలాంటి క్యారెక్టర్ చేయలే, అది రాదు. ఎన్ని టేకులు చేశానో నాకు తెలుసు, బట్ నన్ను ఫాలో అవుతారు. సో అదేనండి. తగ్గుపాటి రాజా టేకులు ఎక్కువ అలానే కదా సార్, ఉంటాయి కదండి. ఉంటాయి. ఆయన ఫ్రెష్ ఇప్పటివరకు ఎప్పుడు హై చేయలే. అవును, ఆయన చెప్పాడు సార్ ఈ నాయన డైలాగులు అని అడిగాడు. నాకు ఇన్ని డైలాగులు ఉన్నాయా అని. లేదు సార్ మీరు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు, మీరు డైలాగ్ చూసుకొని రండి చెప్తాను ఎదురుగా నేను ఉంటానని చెప్పి ఆ మాడ్యులేషన్ అంతా చెప్తే వెంటనే పట్టుకుంటారండి. అవును, ఆల్రెడీ ఆర్టిస్ట్ పట్టుకుంటారు. ఏం అడుగుతున్నాడో అర్థం అవ్వాలండి వాళ్ళకి. నేనేం అడుగుతున్నానో వాళ్ళకి అర్థం అవ్వాలి. మీకేం కావాలన్నది మీరు అడుగుతున్నారు, అది వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పగలను.